సరే దాని మీద బాణాలు పెట్టుకో. వెరీ గుడ్. నూనె ఉందా దాంట్లో? ఉంది ఉంది ఉంది. సరే ఆ ప్లేట్లో తీసుకురా. దీన్ని ఏమంటారు? మొక్కజొన్న పొత్తు అంటారు. అర్థమైందా? మొక్క పొట్టాలు అంటారు, రకరకాల పేరుతో పిలుస్తారు. దీంతో ఇప్పుడు మనం వడలు తయారు చేసుకుంటాం. ఎలా చేయాలి? వెరీ సింపుల్. ముందు ఏంటంటే కంకి నుంచి గింజలన్నీ తీయాలి కదా. ఎలా తీయాలో నీకు తెలుసు కదా. సహజంగా ఏం చేస్తారు, కొంచెం లేతగా ఉన్నప్పుడు నీ వడ మీద చూస్తూనే ఉంటావు కదా, నిప్పుల మీద అలా కాలుస్తారు. దాని మీద కాస్త ఉప్పు నిమ్మకాయ రాస్తారు. నీలాంటి కుర్రాళ్ళు నాలాంటి పెద్దవాళ్ళు తింటూ ఉంటారు. అది బాగా ముదిరిపోయింది అనుకో, ఏం చేస్తారు, వేడి నీళ్ళలో ఉడకబెడతారు, చిటికెడు ఉప్పు వేస్తారు, ఆ గింజలు అలా తింటారు. మనం అలా కాకుండా దాన్ని గారెల కింద తయారు చేసుకుని తింటున్నాం. నీకంటే తీరిక ఉంటది కాబట్టి నువ్వు తీరిగ్గా తీసుకుంటావు. అలాంటి బిజీ పర్సన్స్ కి ఎట్లా వీలవుతాయి? అవును సార్, మీలాంటి పెద్దవాళ్ళకి తీరిక ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. అందుకే నేను వచ్చి పెట్టుకున్నా కింద. తీసుకోండి. పెట్టావు ఆల్రెడీ. చెప్పవే పని ఎలా చేయాలి చెప్పడం కోసం ఈ పని చేస్తున్నది. ఆ ఏర్పాట్లన్నీ నేను చేసుకుని వచ్చా. తీసుకో. మిక్సీ వేసే గింజలని దాంట్లో వేసారా మొత్తం. 2 గారెలు ఎక్కువైతే నువ్వే తింటావు కదా. లేదా నువ్వు చేసే సన్మానాలు ఎవడో వస్తారుగా, అడిగి పెడుతు కానీ. ఒక దుప్పటి, ఒక గారె ఉచితంగా పంపిణీ. రే ఇది బాబాయ్ హోటల్, మీ తాత హోటల్ కాదు. అన్నది నా సొమ్ము తీసుకెళ్ళి ఆడవుడికి ఇస్తానంటామండి. జాగ్రత్తగా తీసుకెళ్లి ముద్ద కింద తయారు చేసి తీసుకోవాలి. ఈ గ్యాప్ లో నేను రంగారావుడికి సన్మానం చేయాలంట. గ్యాప్ లో కూడా సన్మానాలు చేస్తున్నావా? ఇప్పుడు రంగారావు లేడు, వాడికట సన్మానం చేయాలంట. అది సన్మానం చేస్తావా? అదేమిస్తా అన్నాడు వాడు. 1116 ఇస్తా అన్నాడు. గిట్టుబాటు అయ్యేటట్లేదు బాబాయ్. అయితే ఓ పని చేయను, ఏం చేయాలి? ఈ మొక్కజొన్న పొత్తు తీసి ఆ పక్కన పెట్టుకో. ఎందుకంటే సన్మానం అయిపోయిన తర్వాత నీకు మైక్ కోటుకు డబ్బులు ఇవ్వాలి, చప్పట్లు కొట్టిన డబ్బులు ఇవ్వాలి, లైట్ కోటుకు డబ్బులు ఇవ్వాలి, ఆ స్టేజ్ కోటుకు డబ్బులు ఇవ్వాలి. నీకు అలాగూ తినడానికి ఏం మిగలదు కదా. దీన్ని కాల్ చూసి ఆ పక్కన పెట్టుకో. గిట్టుబాటు అవ్వదు ఒక్కొక్కసారి, అయికపోయినా చెయ్యాలి సన్మానం అనేది. 116కి సన్మానం. ఇప్పుడు ఇదేం చేయాలి? తీసుకో, బేసిన్ తీసుకో, ఈ పిండి దాంట్లో వేసేయి. అదే దీంట్లో ఈ మరీ పలచగా ఉంటుంది కనుక అందులో కాస్త బియ్య పిండి కూడా వేసుకోవాలి. దాంట్లో చక్కగా 1.5-2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకో. ఇది ఒకటి కొంచెం అంతే 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 కలుపు. అయిపోయిందా? దీన్ని ఆ పక్కన పెట్టి చెప్తాను. వేసుకో. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకో. కాస్త కారం కారంగా ఉండాలిగా, నాకు అసలే మండిపోతుంది. అర్థమైందా? కారం కూడా వేయి, జీలకర్ర కూడా వేయి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకో. ఇప్పుడు వేసుకో ఉల్లిపాయలు కూడా. మరి కట్ చేసిన కొత్తిమీర ఉందిగా, అది కూడా వేసుకో. రేపు పిండి కలుపుతున్నప్పుడే తెలిసిపోతుంది కదా దాని రుచి ఎలా ఉంటుంది అనేది. అర్థమైందా? వీటిని క్రికెట్ బాల్ కంటే కొంచెం చిన్న సైజులో 8 ఉండలుగా తయారు చేసి దీంట్లో పెట్టుకో చెప్తాం. అదే నువ్వు వడలు చేసేలోపు కానీ తెల్లారిపోయేలా ఉన్నాయి. సన్మానాలు ఏం చేస్తావు? సరే ఒక్కొక్కటి చేతిలో తీసుకో. చేతికి నీళ్ళు రాసుకో. ముందు కాస్త తడుపుకో చేతులు.
మసాలా వడలు తయారు చేస్తారు చూడు, అలా తయారు చేయి, వెయ్యి. అది వెయ్యి, టపా 2-3 వెయ్యి. ఒకటెందుకు, నూనె చాలా వేడిగా ఉంది, అందుకే తొందరగా తీయాలి మళ్ళీ వాటిని, లేకపోతే మాడిపోయి నల్లగా అయిపోయినాయి అనుకో. ఈ వడలతో కూడా సన్మానం చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా. వడలతో సన్మానం చేయరా, ఆంజనేయ స్వామికి వడమాలు వేస్తారు, దండం పెట్టుకుంటారు, అంతేగాని. అదే నువ్వు ముందు తీసేయాలి, జల్లెడి గిన్నెలు వేసి తీసి చెప్తాను. నువ్వు ఆ రోడ్డు మీద చూడు, పెట్టుకో, ఇక్కడ పెట్టుకో, వెయ్యి. బాబాయ్ ఇగో పక్క వీధి పక్క పెట్టలేదు, 3 4 ఇల్లు. అక్కడ మన సురేష్ గారు నా బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళ తాత ఏదో పోయేటట్టున్నాడంట. ఏదో చివరి కోరిక ఉందిరా, నువ్వు వచ్చి మా తాత చివరి కోరిక ఏదో తీర్చాలి నువ్వు అన్నాడు. నాకేం అర్థం కావట్లేదు, వెళ్ళి ఆ కవర్ ఏంటో కనుక్కొని వస్తాను. నువ్వు ఇగో ఈ లోపల జాగ్రత్తగా మిగతా వేసి చెప్తా. నాకు తప్పదు కదా.